నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. ఈ నెంబర్ 1, నెంబర్ 2 గేమ్స్ మన దగ్గర నడవవు. నేను సపరేట్, ఓన్లీ వన్ పీస్, సూపర్ వన్. ఇది 2.0లో రజనీకాంత్ తన గురించి తాను చెప్పుకున్న మాట. ఇదే డైలాగ్ వేరే వాళ్ళు చెబితే నవ్వుకుంటారేమో, కానీ రజనీకాంత్ చెబితే మాత్రం ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే అది అక్షర సత్యం కూడా. ఎందుకంటే ఆయన దూకుడు అలా ఉంటుంది. మరి 48 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకుని ఇప్పటికీ సూపర్ స్టార్గా ఉంటూ రికార్డులు తిరగరాస్తున్న రజనీకాంత్ బర్త్డే ఈరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? ఆయన నడిస్తే స్టైల్, కూర్చుంటే స్టైల్, మాట్లాడితే స్టైల్, సిగరెట్ తాగితే స్టైల్, అలా పక్కకు చూసినా స్టైల్. ఒక్కటేంటి, ఏం చేసినా ఎలా చేసినా స్టైల్ స్టైల్ స్టైల్. 1950లో ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన శివాజీరావు గైక్వాడ్ ఆ తర్వాత రజనీకాంత్గా మారాడు. కర్ణాటకలో తన బతుకు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అక్కడే కొన్నేళ్లు కండక్టర్గా పనిచేశాడు. టికెట్స్ ఇస్తున్నప్పుడు తన స్టైల్ చూసి ఓ స్నేహితుడు సినిమాల్లో ట్రై చేయని అంటే అలా మద్రాస్ వచ్చి అక్కడ నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. 1975లో బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తొలిసారి తమిళ సినిమాకు పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించారు రజనీకాంత్. 70వ దశకం చివరిలో విలన్గా నటించిన రజనీ 80లోకి వచ్చేసరికి హీరో అయ్యారు. ముఖ్యంగా బిల్లా సినిమా ఆయన్ని స్టార్గా మార్చేసింది. అప్పటి నుంచి రజనీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేవలం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేశాడు. హిందీలోనూ విజయాలు అందుకున్నాడు. ఇక 90వ దశకంలో పూర్తిగా తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేశాడు. 90వ దశకం అంతా సూపర్ స్టార్కు స్వర్ణయుగమే. మాపిల్లై, భాష, ముత్తు, పడయప్ప లాంటి ఎన్నో సంచలనాత్మక సినిమాలతో ఇండియన్ రికార్డులను సైతం కుదిపేశాడు రజనీకాంత్. పెదరాయుడులో గెస్ట్ రోల్లో నటించిన రజనీకాంత్ ఆయన స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్స్కి మాత్రమే కాదు, అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్లోనూ గడగడలాడించగలరని ప్రూఫ్ చేశారు. మిలీనియం మొదలైన తరువాత రజనీ జోరు కాస్త తగ్గింది. బాబాతో వెనుకబడిన 2005లో చంద్రముఖితో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు రజనీకాంత్. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తమిళ సినిమా రికార్డులన్నిటినీ తుడిచేసింది. ఆ తరువాత శివాజీ, రోబో లాంటి సినిమాలు రజనీ స్టామినా ఏంటో తెలియజేశాయి. కబాలీ యావరేజ్ టాక్తోనే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కాలాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా 2.0తో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ స్టార్ స్టామినా ఏంటో చూపించాడు. 2.0 తర్వాత వచ్చిన పేట, దర్బార్, మొన్నటికి మొన్న విడుదలైన పెద్దన్న సినిమాలు కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. మధ్యలో రాజకీయ ఆరంగేట్రం చేస్తానంటూ మాటిచ్చి ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆ మాట నుంచి విరమించుకున్నాడు. ఇక రీసెంట్గా వేట్టయాన్ సినిమాతో, అదే విధంగా గతేడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకున్నాడు రజనీ. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే కూడా అందుకున్నాడు రజనీకాంత్. 2000లోనే పద్మభూషణ్ అందుకున్న ఈయన 2016లో పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. ఎన్నో అవార్డులు, మరెన్నో రికార్డులు, ఇంకెన్నో సంచలనాలు సృష్టించిన రజనీ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది మన 108 టీవీ.